అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. నేను మీ అందరికీ ఈరోజు ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకు అంటే మాలాంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. అంటే చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. కానీ బిడ్డలు కోల్పోయి దుఃఖంలో మునిగిపోయిన తల్లిదండ్రులు కూడా ఎంతోమంది ఉన్నారనేసి నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడేం జరిగేదో తెలిసేది కాదు. కానీ సోషల్ మీడియా ద్వారా ఎక్కడేం జరుగుతుంది, ఎవరెంత బాధపడుతున్నారు అన్నది తెలుస్తుంది. అందుకనే మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పాలి అనుకుంటున్నాను. అది ఏంటంటే, పరీక్షలు అన్నవి ఎవరికి పెడతారండి? బాగా చదువుకొని ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళకు మాత్రమే పరీక్షలు అన్నవి పెడతారు. ఒకటి పాస్ అయితే మరొక పరీక్ష రాయడానికి సిద్ధమవుతారు. అలాగా మనం ఎన్ని రాసినా పై స్థాయికే వెళ్తాం తప్ప మనం కింద స్థాయికి రాము. అలాగే ఒక మనిషి కష్టాలు కూడా అలానే ఉంటాయి. దేవుడు ఎవరికి కష్టాలు పెడతాడు అంటే తట్టుకోగలిగిన వాళ్ళకే కష్టాలు పెడతాడు. వాళ్ళు తట్టుకోగలరా లేదా అన్నది ఆ భగవంతుడికే తెలుస్తుంది. తట్టుకోలేని వాళ్ళకి కష్టాలు పెట్టరు. మనం కష్టాలు అనుభవించిన కొద్దీ షైన్ అయ్యి నలుగురికి ఆదర్శంగా నిలుస్తామే తప్ప మన కష్టం వల్ల ఎవరికి హాని అయితే జరగదు. మనం కష్టాన్ని ఓర్చుకొని అందరికీ ఆనందాన్ని పంచడమే మన బాధ్యత. మనకు కష్టం వచ్చిందని దుఃఖంలో మునిగిపోయి అలాగే ఉండిపోయి మనల్ని మనం కోల్పోయి మన వాళ్ళని కూడా బాధ పెట్టడం ఏమాత్రం సమంజసం కాదని నా అభిప్రాయం. మనకి ఏం జరిగినా అంటే జీవితంలోని ఎన్నో కష్టనష్టాలు జరుగుతూ ఉంటాయి. కానీ అతి పెద్ద కష్టం ఏంటి అంటే తల్లిదండ్రులుగా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ పిల్లలు కోల్పోవడం అన్నది ఎవ్వరూ తీర్చలేని లోటు. ఏది పోయినా సంపాదించుకోగలం, కానీ మన బిడ్డలు పోతే మాత్రం సంపాదించుకోలేము. మన శ్వాస విడిచేంత వరకు ఆ కష్టాన్ని దేవుడు కూడా తీర్చలేనిది. కానీ అలాంటి కష్టంలో కూడా మనం నలుగురి కోసం నిలబడి వాళ్ళ కష్టాల్ని మన తీర్చి అందరికీ తోడుగా నిలబడాలి తప్ప మనం ఎప్పుడూ బాధలో మునిగిపోయి మన జీవితాన్ని ఊహించుకోకూడదు. చాలామంది ఆ దుఃఖాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం అలాంటివి చేస్తున్నారు. దయచేసి అలాంటివి ఏమీ చేయొద్దు. ఎందుకు అంటే దేవుడు ఒక మనిషి జీవితంలో ఎన్నో అవకాశాలు ఇస్తాడు. అవి మనం తెలుసుకోగలగాలి. ఆ అవకాశం ఏంటి అన్నది. ఆ అవకాశాలని వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళి అందరికీ ఆదర్శంగా నిలబడమే తప్ప మరోటి లేదు. అందరికీ నమస్కారం.